two, three. 너 그래 너 요새 너 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక నాయుడు. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చెప్తానంటే, చాలా మందికి డౌట్ ఉంది, అక్క రిటర్న్ పెట్టినప్పుడు ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, అక్క రిటర్న్స్ పెట్టాలంటే ఎలా పెట్టాలి అని చెప్పేసి చాలా మంది చాలా డౌట్స్ నాకైతే పర్సనల్గా మెసేజ్ చేశారు. సో నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ముందు నేను చాలా వీడియోస్ చేసిన మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ యూట్యూబ్లో అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, మనకు మీషో నుంచి ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చేసిన. అవి కూడా చూడండి. అవి చూసినాక కూడా ఈ వీడియో అయితే చూడండి. అండ్ ఈ రోజు నేనైతే మీకు స్క్రీన్ రికార్డింగ్తో సహా పక్కన కూడా పెడతాను, ఎలాంటి ఆప్షన్స్ పెట్టాలి, ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి రిటర్న్ పెట్టేటప్పుడు అని చెప్పేసి కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనం మీషోలో అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకొని అన్ని ప్రోడక్ట్స్ రిటర్న్ చేస్తే మన అకౌంట్ బ్లాక్ అవ్వదా అక్క అని చెప్పేసి ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. మన ఎప్పుడైతే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళు మన అకౌంట్ ఎందుకు బ్లాక్ అవ్వదు అంటే, మనం ఆల్రెడీ మన అకౌంట్ వైట్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనం మీషో వాళ్ళకి మనం ఫ్రీగా కొలాబరేషన్ చేస్తున్నాం కాబట్టి, ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలిసిపోద్ది. అందుకని చెప్పేసి మన అకౌంట్ వాళ్ళు బ్లాక్ చేయరు. మన అకౌంట్ అనేది వైట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ మనకి బ్లాక్ చేయరు. ఆల్రెడీ నాకు మీషో నుంచి కాల్స్ వచ్చాయి. ఎలా అంటే వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పంపించేవాళ్ళు, లైక్ లింక్స్ పంపించేవాళ్ళు, అవి నేను ఆర్డర్ చేసుకొని వీడియోస్ చేసేదాన్ని. అలా నేను అడిగాడు అంటే, అవన్నీ ప్రోడక్ట్స్ నాకు అవసరం ఉండవు కదా, అవన్నీ నేను ఉంచుకోలేను కదా, రిటర్న్ చేయొచ్చు అంటే, నువ్వు ఎన్నైనా ఆర్డర్ చేసుకొని ఎన్నైనా రిటర్న్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఏం కాదు అనేసి అన్నారు. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క ఒకవేళ డెలివరీ అతను వస్తాడు కదా, ఆయనకు అన్ని మనం రిటర్న్స్ ఇస్తే ఆయన ఏం అడగడ క్వశ్చన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అతను చెప్పాలి, నేను ఇట్లా కంటెంట్ చేస్తున్నా, నాకు అప్లికబుల్ ఉంది, నేను చేయొచ్చు, ఏం కాదు అని చెప్పేసి అయినా వాళ్ళు క్వశ్చన్ ఎందుకు చేస్తారు, వాళ్ళు ఏం చెయ్యరు. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ. మనం రిటర్న్ చేసినప్పుడు తీసుకురావడం అది వాళ్ళ డ్యూటీ. అండ్ ఇది మన డ్యూటీ కంటిన్యూ చేయడం. అండ్ ఇది మెయిన్గా అడిగిన క్వశ్చన్. అండ్ ఇంకేంటి అంటే, రిటర్న్ చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్స్ పెట్టాలని కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగినారు. అండ్ నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇస్తున్నా. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టాను మీకు చూపించడానికి కోసం. సో ఫస్ట్ మనం మీషో యాప్కి వెళ్ళాలి. మీషో యాప్కి వెళ్ళిన తర్వాత కింద ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మన ఆర్డర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఆర్డర్స్ అన్నీ, మనం ఇప్పటివరకు ఎన్ని ఆర్డర్స్ చేసినాం, ఎన్ని రిటర్న్ చేసినాం, అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది గ్రీన్ కలర్ ఫ్రాక్ ఉంది కదా, నాకు అది కావాలి, కానీ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, మళ్ళీ నేను రిటర్న్ క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, రిటర్న్ అనే దాని మీద, ఆ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటివి? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ నాట్ నీడ్ ఎనీ మోర్, క్వాలిటీ ఇష్యూ, సైజ్ ఫిట్ ఇష్యూ, డ్యామేజ్డ్ అండ్ యూజ్డ్ ప్రోడక్ట్, ఐటమ్ మిస్సింగ్ ఇన్ ద ప్యాకేజ్, డిఫరెంట్ ప్రోడక్ట్ డెలివరీ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. సో మనం ఎప్పుడు ఏదైనా రిటర్న్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేదాన్ని, ప్రోడక్ట్ నాట్ నీడ్ ఎనీ మోర్ అనే ఆప్షన్ అయితే నేనైతే ఎప్పుడు అదే ఆప్షన్ పెడతా, ప్రోడక్ట్ నాట్ నీడ్ ఎనీ మోర్ అని చెప్పేసి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లైక్ ఎలా అంటే, ఫౌండ్ లోయర్ ప్రైస్ అవుట్ సైడ్ మీషో, డిడ్ నాట్ లైక్ ది ప్రోడక్ట్, డెలివరీ వాజ్ లేట్, ఆర్డర్డ్ బై మిస్టేక్, చేంజ్డ్ బై మైండ్, ఫౌండ్ లోవర్ ప్రైస్ అవుట్ సైడ్ ఫ్రమ్ మీషో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్ దగ్గర పక్కన రెడ్ మార్క్ కూడా పడ్డది చూడండి. అండ్ ఆ తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే రిటర్న్ రిక్వెస్ట్ సబ్మిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ నాకు ఈ రిటర్న్ చేయాలని లేదని చెప్పిన కదా, మళ్ళీ నాకు ఈ ప్రోడక్ట్ నాకు కావాలి అని చెప్పేసి నేను క్యాన్సిల్ రిటర్న్ అయితే చేసేస్తున్నాను. సో ఇదే ఆప్షన్. ఇక్కడ ఏమీ ఇంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు రిటర్న్ పెట్టడానికి. అండ్ మీరు ఆర్డర్స్ చేసినప్పుడు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ఆర్డర్ చేసినాక, ఆర్డర్స్ మీరు బల్క్లో ఆర్డర్ చేశారు కదా, లైక్ 10-20 ప్రోడక్ట్స్ ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు కొంచెం చూసి ఆ ప్రోడక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోడక్ట్, దీనికంటూ ఒక కోడ్, దీనికంటూ కొంచెం కాస్ట్ ఉంటుంది కదా, ఆ కాస్ట్ మీ ఫోన్లో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను ఈ ప్రోడక్ట్ ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ పెడితే, ఒకవేళ డైరెక్ట్ యూపీఐ చేస్తే ఏం కాదు, క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఓకే, ఇది ఒక 240 రూపీస్ ఉంది, ఈ 240 రూపీస్తో నేను ఏమైనా ఆర్డర్ చేసినానా అని చెప్పేసి ఒకసారి మన ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఒక ఇన్సిడెంట్ అయింది. ఏంటి అంటే, బల్క్లో వచ్చినాయి ఆర్డర్స్, ఒకటి 500 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే
ఓకే. నా పేరు మీద ఉంది. నా అడ్రెస్ ఉంది. నా ఫోన్ నంబర్ అన్నీ నావే ఉన్నాయి. కానీ అది ఎవరు ఆర్డర్ చేసినారో నాకు తెలవదు. నాదే అని చెప్పేసి నేనేం చేసినా నా ఆర్డర్ అని చెప్పేసి నేను రూ. 500 పే చేసినా తీసేసుకున్నా. కానీ తీరా చూస్తే అందులో చిన్న సర్ఫ్ ప్యాకెట్ ఉంది. అది అసలు నేను ఆర్డరే చేయలేదు. సో, ఇలా అవుతాయి. అందుకని బల్క్‌లో ఆర్డర్ చేసినప్పుడు ఒకటికి 2 సార్లు చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. హ్మ్. అదే, అదే అనుకుంటున్నా. ఆర్డర్ చూసి తీసుకోవాలి. అండ్ ఒకటేసారి బల్క్‌లో ఆర్డర్ చేయకండి. ఒక వీక్‌కి సరిపడా చేసుకొని, దానికి సరిపడా వీడియోస్ చేసి, మళ్ళీ అవి రిటర్న్ చేసి, మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ ఈ ఇన్సిడెంట్ చాలా మందికి కూడా అయ్యింది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంతే నాకు తెలిసి హోప్‌ఫుల్లీ ఇప్పుడు రిటర్న్ ఎలా పెట్టాలి అనే ఆప్షన్ అందరికి అర్థమైందనుకుంటున్నా. అండ్ ఇంకా అర్థం కాకపోతే ఇంకేమైనా పర్సనల్‌గా డౌట్స్ ఉంటే ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తున్నా. మీరు నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేయొచ్చు. ఏమైనా చెప్దాం అనుకున్నప్పుడు వీడియో ముందుకు రాగానే అన్నీ మర్చిపోతా. అది బుక్‌లో రాసుకోవాలని అర్థమవుతుంది ఇప్పుడే. ఆహ్, అండ్ ఇవి ఆప్షన్స్ అయితే గుర్తుపెట్టుకొనైతే చేసుకోండి. అసలు మనం మీషో క్రియేటర్ క్లబ్‌లో ఉన్న వాళ్ళు చేస్తేనే ఈ అకౌంట్ బ్లాక్ అవ్వదు. అదే వేరే వాళ్ళు ఎవరైతే మీషో క్రియేటర్ క్లబ్‌లో లేని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ అయిపోతాయి. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మీషో క్రియేటర్స్‌కి మాత్రమే. ఎందుకంటే మనం వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్స్ చేస్తున్నాం కాబట్టి.